సో ప్రస్తుతం మనతో పాటు చెంచల్గూడ జైలు వద్ద పల్లె ప్రశాంత్‌ని చూడడానికి పల్లె ప్రశాంత్ అభిమాను కూడా తరలి వచ్చినటువంటి సందర్భం చూసుకోవచ్చు. సో ప్రస్తుతం మనతో పాటు పల్లె ప్రశాంత్ ని అభిమానించే ఒక చిన్న పాప కూడా ఉంది ఇక్కడ మనతో పాటు. ఒకసారి మాట్లాడదాం. హాయ్. హాయ్ చెప్పు. హాయ్. హాయ్ అక్క. నీ పేరు? మై నేమ్ ఇస్ శ్రేయాంశిక. ఓ మై గాడ్. నువ్వు ఎక్కడికి వచ్చావు? ఎవరి కోసం వచ్చినావు ఇక్కడికి? పల్లవి ప్రశాంత్ మామ కోసం. పల్లె ప్రశాంత్ మామ కోసం వచ్చినావా? అవునా, నీకు ఎట్లా తెలుసు పల్లె ప్రశాంత్ మామ? బిగ్ బాస్ లో తెలుసు. అమ్మో, బిగ్ బాస్ లో తెలుసా? నువ్వు చూసినావా బిగ్ బాస్ లా? ఎవరెవరు తెలుసు ఇంకా నీకు బిగ్ బాస్ లో? రతిక. రతిక కూడా తెలుసా? ఎట్లా తెలుసు? ఇంకా పల్లె ప్రశాంత్ రతిక ఎట్లా తెలుసు నీకు? ఎవరు చెప్పారు? బిగ్ బాస్. బిగ్ బాస్ చెప్పారా నీకు? నువ్వు కలిసావా బిగ్ బాస్ ని? కలిసా. ఏమన్నారు మరి నీతో? ఏం మాట్లాడారు? ఏదో. ఏమో మర్చిపోయావా? మరి పల్లె ప్రశాంత్ మామని చూసావా? ఎప్పుడైనా కలిసావా? ఇప్పుడేనా? ఇప్పుడే కలుసా. ఇప్పుడు కలుస్తావా? చూస్తావా అయితే? నీతో పాటు ఎవరు వచ్చారు? పల్లవి ప్రశాంత్ మామ. మీ మమ్మీ వచ్చిందా నీతో పాటు? ఎవరు వచ్చారు? అమ్మమ్మనా? ఓకే. అమ్మమ్మ కూడా ఒకసారి మాట్లాడదామా అమ్మమ్మతో? చూసారు కదా పల్లె ప్రశాంత్ ని ఇష్టపడే ఒక చిన్న పాప కూడా ఉంది. సో బిగ్ బాస్ చూస్తుందంట. ఇంత చక్కగా మాట్లాడుతుంది కదా పల్లె ప్రశాంత్ మామ చూడడానికి వచ్చిన అంటూ. పల్లె ప్రశాంత్ మామ కోసం ఏం తెచ్చావు మరి? చాక్లెట్స్. చాక్లెట్ తీసుకొచ్చావా? ఏం చాక్లెట్ తీసుకొచ్చినావు? 5 స్టార్. ఓ మై గాడ్, 5 స్టార్ తీసుకొచ్చినావా? అంటే మీ మామకి 5 స్టార్ అంటే ఇష్టమా? అవును. అవునా? ఏం చెప్తావు ఇచ్చి? అంటే చాక్లెట్ ఇచ్చి ఏం చెప్తావు? ఐ లవ్ యూ ప్రశాంత్ మామ అని చెప్తా. ఐ లవ్ యూ ప్రశాంత్ మామ అని చెప్తుందంట. డైలాగ్ చెప్పు. అన్న మళ్ళొచ్చి నా తగ్గేదేలే అంట. అమ్మో, ఎంత చక్కగా మాట్లాడుతుంది కదా. ఒకసారి చాక్లెట్స్ చూపి. మామ కోసం ఏం తెచ్చినావా? పల్లవి ప్రశాంత్ మామ కోసం. చూసారా, పల్లె ప్రశాంత్ మామ కోసం అంట చాక్లెట్లు కూడా తీసుకొచ్చింది పాప. ఎంత చక్కగా మాట్లాడుతుంది కదా. చెంచల్ కూడా జైలు వద్దకి అయితే వచ్చారు పాపని తీసుకొని వాళ్ళ అమ్మమ్మ గారు. ఒకసారి మాట్లాడదాం. హలో అండి, మీ పేరు? ప్రేమ ప్రమిళ నా పేరు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాదర్గుల్ నుండి వచ్చాము. అవునా, ఓకే ఓకే. అంటే అసలు అంటే పాపకు మీరే చెప్పారా లేకపోతే రోజు బిగ్ బాస్ చూస్తూ ఉంటున్నా? ఎట్లా తెలుసు పల్లె ప్రశాంత్? యాక్చువల్గా నేను అసలు బిగ్ బాస్ షో ఇంతవరకు చూడలేదు. అసలు బిగ్ బాస్ షో మీద కూడా నాకు అసలు యాక్చువల్గా ఇంప్రెషన్ లేదు. అదేదో పనికి మాలిన వాళ్ళ ఆట, అది మనకు అనవసరం అని 6 వరకు అనుకున్నా. అయితే ఈ బిగ్ బాస్ షో 6 సీజన్స్ వరకు అట్లా అనుకున్నాను. ఈ 7th సీజన్లో పల్లవి ప్రశాంత్ బిహేవియర్ అంటే ఒక రైతు బిడ్డ, ఒక రైతు పడే కష్టాలు. మా అమ్మ నాన్న కూడా వ్యవసాయం చేశారన్నమాట. చేస్తే వాళ్ళు పడే కష్టాలు, చేతికి వచ్చిన పంట కూడా ఐ మీన్ 6 months కష్టపడి పండించిన పంట కూడా చేయికి రాదు. అలా కష్టపడి ఇప్పుడు మనం అందరిది జాబ్ చేసే వాళ్ళది రైతులది చాలా డిఫరెంట్. వాళ్ళ కష్టం నేను చూసాను, మేము అనుభవించాం కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ నుండి అంతే. ఇప్పుడు అంత సెలబ్రిటీస్ మధ్యన ఈయన ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి అందులో ఒక ఫోల్ గేమ్ కూడా ఆడకుండా ఈయన రైతు బిడ్డ అని ప్రశాంత్ అన్న మరి ఎట్లా ఆడతాడో ఏమో ఇంతమంది సెలబ్రిటీస్ మధ్యలో అని అనుకున్నాను. స్టార్టింగ్ నుండి ఆ షో స్టార్టింగ్ నుండి ఈ ఐ మీన్ ఎండింగ్ వరకు కేవలం పల్లవి ప్రశాంత్ కొరకే నేను ఆ షో చూశాను. అసలు ఏది ఇంతవరకు అసలు చూడలే నేను. అది ఈయన కొరకు మాత్రమే. ఈవెన్ మా ఆఫీస్లో సీనియర్స్ తోటి కూడా వాళ్ళతో కూడా నేను ఈయన గెలవాలని ఓటేపించేదాన్ని. మరి డిస్నీ హాట్స్టార్ వాళ్ళతో రీఛార్జ్ చేసుకొని చెయ్యుండన్న ఓటేయుండని వేయించేదాన్ని. అట్లా అంటే జెన్యున్గా ఎవరెంత రెచ్చగొట్టినా తిట్లు ఆయన సీరియస్ కాకుండా ఇంత విన్ అయింది, అంతమంది సెలబ్రిటీస్ మధ్యలో ఈయన విన్ అయిందని చెప్పేసి అది కేవలం ఒక అభిమానంతో మేము ఆయన. కానీ అంత మంచి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ వేయడం అంటే అంత సెలబ్రిటీస్ కూడా ఏదో ఒక క్షణంలో వాళ్ళు ఏదో ఒక చిన్న తప్పు చేశారు. కానీ ఈయన మాత్రం అసలు ఎక్కడ ఎండింగ్ వరకు కూడా ఈయన తిట్టినా మీద వాడి కొట్టినా అన్నాన్ని కడుపులో తలబెట్టి వాళ్ళను మాట్లాడిన ఆ మంచితనానికే నేను అరే ఇంత ఇలాంటి మంచి వ్యక్తులు ఎంత రెచ్చగొట్టినా కూడా ఇలాంటి వ్యక్తి ఈ యంగ్ అయినా కూడా అసలు రెచ్చిపోకుండా ఉన్నాడని చెప్పేసి ఆ అభిమానంతో ఈమె చూడాలి. అసలు ఈమె అన్నం తినేటప్పుడు కూడా అన్నం పేర్లు చెప్పుకుంటూ తినిపిస్తాం అన్నమాట. అయితే పల్లవి ప్రశాంత్ మామ ముద్ద తిను అంటే ఖచ్చితంగా ఆయన ముద్ద తింటుంది అన్నం తింటప్పుడు, లేకపోతే తినదు. అంత అట్లా రోజు చూసేదా పాప అంటే బిగ్ బాస్ పల్లె ప్రశాంత్? నేను చూసేటప్పుడే తను అప్పుడప్పుడు చూసేది.
ఇక అదే మమ్మీ ఎవరంటే పల్లవి ప్రశాంత్ మామ, ఇక అది వాళ్ళ పేర్లు అవి చూస్తారు కదా, అట్లా ఆమెకి ఈమె కూడా అరే మంచోడు పల్లవి ప్రశాంత్ మామ అని ఆమె అన్నమాట అంతే. ఎట్లా అనిపించేది బిగ్ బాస్ లో పల్లవి ప్రశాంత్ గేమ్ కావచ్చు అంటే దాని ఆట విధానం? ఈ ఆయన ఆట విధానం చాలా బాగుంటుంది. ఇంతవరకు అసలు షో మీద నాకు ఇంప్రెషన్ లేదు. అంటే ఏదో వీళ్ళంతా సెలబ్రిటీస్ ఏదో డబ్బు కోసం వచ్చి చేస్తున్నాను, కానీ బిగ్ బాస్ షోలో ఒక అతనికి, ఒక కామన్ మ్యాన్కి లైఫ్ ఇచ్చింది ఈ షో అని చెప్పేసి, అది అప్పటి నుంచి ఈ బిగ్ బాస్ షో మీద కొంచెం ఇంప్రెషన్ వచ్చింది నాకు. అప్పటి వరకు నాకు అసలు ఆయన బిగ్ బాస్ షో మీద ఇంప్రెషన్ అనే లేదు అసలు. అంటే ఒక ఏ పేరు లేని అంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పల్టాగా పెట్టారు కదా, నిజంగానే ఉల్టా పల్టా అనిపించింది ఎప్పుడైనా? మధ్య వరకు అనిపించింది. అప్పుడు ఉల్టా పల్టాలో కూడా రతిక రీఎంట్రీ టైంలో ఓట్స్ తక్కువ ఉన్న వాళ్ళనే లోపలికి పంపించారు కదా, అప్పుడు కూడా ఎక్కడ ప్రశాంత్ను హైయెస్ట్ ఓటు ఉన్నా కూడా ఉల్టా పుల్టా అని చెప్పేసి అసలు ఏ ఓటింగ్ లేని వాళ్ళని గెలిపిస్తారా ఏందని ఒకటి ఎండింగ్ వరకు టెన్షన్. ఆయన నామినేషన్లో ఉన్నప్పుడు ఆయనకు ఉందో లేదో టెన్షన్, కానీ నాకైతే చాలా టెన్షన్ అనిపించేది, అయ్యో గెలుస్తాడా లేదా, గెలిచిన ఒకటి మళ్ళీ లాస్ట్కి ఎండింగ్ మైండ్లో చాలు గెలిచిన ఒకటే గెలవకుండా ఒకటి ఈ వరకు అయితే వచ్చింది చాలు అని అట్లా అనుకున్నాను. కానీ ఇంత సెలబ్రిటీస్ మధ్యలో ఆయన విన్నర్ అయింది అనేది చాలా గ్రేట్, చాలా అసలు చాలా గ్రేట్. అది అసలు ఇంతవరకు ఏ కామన్ మ్యాన్ కూడా అంటే ఈ బిగ్ బాస్ షో ఆయనకి ఒక లైఫ్ ఇచ్చింది, కానీ ఆ లైఫ్ ఇట్లా అయిపోయినందుకు కొంచెం బాధగా అంతే. అనుకున్నా అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళే బిగ్ బాస్ ఇంటి బయట అంత ఒక విధ్వంసం అయితే సృష్టించారని కూడా చెప్పడం జరిగింది కదా, చాలా కూడా అవే టాక్స్ వస్తున్నాయి. మరి మీరు నమ్ముతారు, అగ్రి చేశారు, నిజంగా పల్లవి ప్రశాంత్ ఫ్రెండ్స్ చేసి ఉండొచ్చా? వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఈయన గెలిచినందుకు ఈయన చుట్టూ తిరిగి ఈయనను కలవడానికి ఎంతసేపు ఈయన మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, కానీ ఈ పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయాలని అనుకోరు. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఫ్యాన్స్ అయినా ఎవరైనా కానీ ఆయన మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, బస్లను ధ్వంసం చేయాలని. అయితే ఈయన గెలిచినందుకు పడని వాళ్ళు మేబీ అట్లా చేసి ఉంటారు, ఎందుకంటే మా అభిమాని గెలవలేదు ఆయన గెలిచిండని ఆ కోపంతో చేసి ఉంటారు. కానీ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కానీ పల్లవి ప్రశాంత్ రిలేటివ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చేసిండ్రని మాత్రం నేనైతే అనుకోను. ఎందుకంటే ఇప్పుడు గెలిచిన సంతోషంలో వాళ్ళు పార్టీ చేసుకోవడానికి ఆయన చుట్టూ తిరగాలని చూస్తారు, కానీ బస్సులు బల్లగొట్టాల్సి, ఒకవేళ పల్లవి ప్రశాంత్ గెలవకపోతే అలా జరిగింది అని అంటే అనుకోవడానికి నమ్మొచ్చు, కానీ ఈయన గెలిచిన తర్వాత అలాంటివి జరిగింది అనడానికి అదే ఇప్పుడు వాళ్ళ సెలబ్రిటీస్ ఎవరు ఓడిపోయినారు అని చెప్పేసి వాళ్ళ ఆపోజిట్ పర్సన్స్ మా అభిమాని గెలవలేదని చేసిండొచ్చు. అది ఈయన కుట్రపూరితంగానే ఎవరైనా చేసి ఉండొచ్చు అనుకుంటున్నారా? అదే అనుకుంటున్నాం. అంటే ఒక కామన్ మ్యాన్ గెలిచిండు అనేది ఇప్పుడు చాలా మంది షోలలో కూడా చాలా మంది ఒక కామన్ మ్యాన్ గెలిచిందంటే కొంతమంది తట్టుకోలేని స్థితిలో ఉన్నారు, ఎందుకంటే చాలా సెలబ్రిటీస్ ఉన్నారు, సినిమా హీరోస్ ఉన్నారు, ఫేమస్ సీరియల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కాదని ఈయన జెన్యున్ ఆడి గెలిచిండు. ఈయన ఇది భిక్షతో గెలవలేదు, ఆయన జెన్యున్గా ఆయన కష్టంతో ఆడి గెలిచిండు కాబట్టి ఆయన మనుషులు చేసిండ్రు అని అయితే కాదు. చేస్తే ఇప్పుడు ఓడిపోయిన అభిమానుల గురించి చేసి ఉండొచ్చు మేబీ, నాకైతే తెలియదు, నేను వాళ్ళని కూడా బ్లేమ్ చేయట్లేదు, మేబీ కావచ్చు మా పర్సన్ గెలవలేదని చేసి ఉండొచ్చు కోపంతో. కానీ ఈయనకి అసలు ఆ ధ్వంసానికి అసలు సంబంధమే లేదు, కానీ ఈయన నిరికిచ్చిర్రు అంటే సంథింగ్ ఏదో ఉందని నా అభిప్రాయం, అంతేగాని ఎవరిని నేను బ్లేమ్ చేయను. మొత్తానికి అయితే పల్లవి ప్రశాంత్ కి బెయిల్ వచ్చింది, మరి కాసేపట్లో రిలీజ్ కూడా అవబోతున్నారు, మరి ఎట్లా అనిపిస్తుంది? సంతోషంగా? చాలా సంతోషంగా ఉంది. ఇది ఇప్పుడు ఆయన ఒక మాట మొన్న బోలే గారు చెప్పారు, సూసైడ్ అంటే చనిపోవాలని ఉంది అని ఇట్లా ఫీల్ అవుతుందంటే అవసరం లేదు, ఇంతకంటే పెద్ద ఎదుర్కొని వచ్చిండు ఆయన, కావచ్చు ఇది లైఫ్లో ఆయనకు పెద్దదే కావచ్చు, ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఆయనకి. మేబీ ఇంకా ముందు ఆయనకు ఏమీ కాకుండా బాగుండాలని మేము ఈమె ప్రేయర్ కూడా చేస్తుంది, పల్లవి ప్రశాంత్ మామ గెలవాలని ప్రేయర్ చేసేది, మేము ప్రేయర్ చేసుకునే వాళ్ళము, అందులో గెలవాలి పల్లవి ప్రశాంత్ మామ అని ప్రేయర్ కూడా చేసేది ఈమె. చాలా అభిమానం పెట్టేసుకుంది అసలు. ఏడిచిందా అంటే ఇట్లా ఏదన్నా పాపకు తెలుస్తుందా అంత అర్థమైంది? పోలీసులు పట్టుకపోయిందా అని అంటే చంపేస్తారా అని ఏడ్చింది అన్నమాట. చూసావా నువ్వు మీ పల్లవి ప్రశాంత్ మామని పోలీసులు పట్టుకెళ్ళడం? ఎట్లా అనిపించింది? కోపం వచ్చిందా పోలీసుల మీద? ఏం చేద్దాం అనుకున్నావు? కొడదాం అనుకున్నావా? ఇప్పుడు పల్లవి ప్రశాంత్ మామ బయటకు రాగానే అంటే వెతుకొని వెళ్ళి అంటే ఉరుక్కుంటూ వెళ్ళి మీ మామని హక్ చేసుకుంటావా? చాక్లెట్ ఇచ్చేసి ముద్దు పెట్టేస్తావు మరి?
సో ఇంకేంటంటే మరి ఇక్కడ చూస్తేనేమో కొంత లేట్ అయ్యేలా అనిపిస్తుంది కదా మనకి మరి ఇక్కడి వరకు వచ్చిన మొత్తాన్ని చూసే వెళ్దామని అంటే ఏ సమయం అయినా కూడా కలిసి వెళ్తానంటారు. కలిసే వెళ్తాం అన్నట్టు ఆగిన వెయిట్ చేసినాం. ఇప్పుడు యాక్చువల్గా లోపల కలవనిస్తలేరంటేనే డిసప్పాయింట్మెంట్ తోటి వస్తే ఈమె ఏడుస్తుంది, లేదు చూసే పోదామని. ఏడ్చిందా? అందుకని అక్కడ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. అయిపోయింది మార్నింగ్ వాళ్ళ రిలేటివ్స్ వచ్చిండ్రు. అంటే ఇంకా సరే ఇక నేను వస్తుంటే వద్దు పల్లవి ప్రశాంత్ మామని చూసాక వెళ్దాము అని అన్నందుకు ఇక పోలీస్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తే బయటకు వచ్చిన తర్వాత మేము కల్పిస్తామమ్మా, పాపని కల్పిస్తాము, ఉండండి అన్నందుకు వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఎంతసేపు అయినా వెయిట్ చేస్తావు ఇక్కడే? పల్లవి ప్రశాంత్ బాబుని కలిసి వెళ్తావా? ఓకే, థ్యాంక్